వెల్కమ్ టు టార్గెట్ డెట్ డిఎస్సి 2020. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8.4 చేద్దాం. మీకు ముందు వీడియోలో ఈ ఫస్ట్ ప్రాబ్లం సంబంధించి ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కోణం కొలిచినప్పుడు దీని కోణం ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను, ఇది సి అనుకున్నాను, ఇది డి అనుకున్నాను, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి, ఇది హెచ్ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోణం కొలిచినప్పుడు ఇలాగా 60 డిగ్రీలు కనుక కోణం వస్తే కనుక ఇది ఖచ్చితంగా 120 డిగ్రీలు ఉంటుంది. ఇది 120 డిగ్రీలు ఉంటుంది. రెండు పక్క అంటే ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. రెండు ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. పక్క కోణాల మొత్తం 180 డిగ్రీలు. చూడండి, ఇది 60 ప్లస్ 120 180 డిగ్రీలు. అంటే ఒక సరళ రేఖ మీద కోణం ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కోణం ఎంత ఉంటుందంటే ఇది 60 డిగ్రీలు ఉంటుంది, ఇది 120 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ అభిముఖ కోణాలు శీర్షాభిముఖ, ఇది శీర్షం అంటారు. దీన్ని ఏమంటాం మనం? శీర్షం అంటాం కదా. ఇది ఈ శీర్షానికి అభిముఖంగా ఉండేది ఈ శీర్షం. ఓకే, ఈ కోణము సమానము. అదేవిధంగా ఈ కోణము సమానం. ఇది 60 డిగ్రీలు ఉంటే ఇది 60 డిగ్రీలు ఉంటుంది. ఇది 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా 120 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా ఇది 120 డిగ్రీలు సమానం. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇది కూడా మనకి 60 డిగ్రీల కోణం ఉంటుంది. ఇది 120 డిగ్రీల కోణం, ఇది 60 డిగ్రీల కోణం, ఇది 120 డిగ్రీల కోణం. మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఇలా రెండు కోణాలు మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. ఇది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుందని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అనుకుందాం. ఇది యాంగిల్ 1 యాంగిల్ 2 అనుకుందాం. ఈ రెండు కలిపితే 180 డిగ్రీ కోణం వస్తుంది. అదేవిధంగా ఇది యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4, ఇవి రెండు కలిపితే 180 డిగ్రీల కోణం వస్తుంది. చూడండి, ముందు వీడియోలో ఉంటుంది. అదేవిధంగా ఇది యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6, ఈ రెండు కలిపితే 180 డిగ్రీలు. యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8, ఇవి రెండు కలిపితే 180 డిగ్రీల కోణం ఉంటుంది. ఇవి రెండు కూడా సమాంతర రేఖలు కావు. అంచేత ఇక్కడ ఎంత కోణం ఉంటే ఇక్కడ అంతే కోణం ఉండాలని రూల్ లేదు. ఇక్కడ మాత్రం 60 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 60 డిగ్రీలు ఉంటుంది. అంచేత ఈ రెండు కూడా సమాంతర రేఖలు కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనం రెండో లెక్క కూడా అక్కడ మనం చేసేసాం. సమ్ ఆఫ్ విచ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ అది కూడా చేసేసాను, నేను చేసి చూపించేసాను. ఇప్పుడు థర్డ్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ మెజర్ యాంగిల్ ఎఫ్ఓజి అండ్ డ్రా ద సేమ్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఈ కోణాన్ని కొలవాలి మనం. ఎఫ్ఓజి ఎంత ఉందో కొలిచి ఆ తర్వాత సేమ్ కోణాన్ని మనం నోట్బుక్లో గీయాలి. ఇప్పుడు మనం కోణం కొలిచేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మధ్యలో ఎప్పుడు శీర్షం ఉంటుంది. మధ్యలో ఇక చూడండి, శీర్షం ఉంటుంది. దీని యాంగిల్ ఓ అని కూడా అనొచ్చు. ఒక కిరణాన్ని గీయండి, స్కేల్ ఉపయోగించి ఇలాగా గీస్తాం. గీసిన తర్వాత ఇక్కడ మనం కోణమానిని ఇలా పెడతాం. ఈ కోణమాన్ని పెట్టి సరిగ్గా ఇక్కడ సెంటర్ దగ్గర ఇక్కడ సెంటర్ దగ్గర పాయింట్ ఇక్కడ వచ్చి పెట్టి ఇక్కడ 0 ఉండాలి. 0 ఉంటుంది సపోజ్ కదా. ఇప్పుడు ఇది 60 డిగ్రీలు వచ్చింది అనుకుందాం కోణం. మన ఇక్కడి నుంచి 10, 20, 30, 40, 50, 60 అని చెప్పి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటూ అలాగా పాయింట్ పెట్టి ఈ రెండు పాయింట్లని ఇలా కలుపుతాం. సో అప్పుడు మనకి కోణం వచ్చేస్తుంది. ఇలాగ మనం ఇది ముందు ఓజీ గీసుకున్నాం మనం, ఈ తర్వాత ఓఎఫ్ గీసాం. ఈ కోణం 60 డిగ్రీలు కాబట్టి 60 డిగ్రీలను రాస్తాం. ఓకే, ఇది మీరు మెజర్ చేయండి కోణమాన్ని ఉపయోగించి ఆ తర్వాత మీరు ఇక్కడ నోట్బుక్లో గీయండి. ఫోర్త్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ మెజర్ ద యాంగిల్స్ యాంగిల్ ఏఓబి యాంగిల్ బిఓసి. యాంగిల్ ఏఓబి ఈ కోణం, ఏఓబి ఈ కోణము, యాంగిల్ బి
ఏఓసి ఈ కోణము మనం కొలవాలి. యాంగిల్ ఏఓబి అన్నప్పుడు ఈ సెంటర్ దగ్గర మనకి కోణం అని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పెడతాం. తర్వాత ఇక్కడ జీరో ఈ పాయింట్ ఏఓబి ఫస్ట్ ఈ యాంగిల్ కడతాం కదా, అంటే ఏఓబి అన్నప్పుడు కోణం అని ఇలా పెడతాం. పెట్టినప్పుడు ఏఓబి ఇలా చూస్తాం. ఓకే, చూడండి ఒకసారి, అది కోణం అని చూడండి ఎలా పెట్టాను ఇక్కడ. సరిగ్గా ఇదిగో జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఇక్కడ కలిసింది కదా ఇక్కడ. సో ఈ కిరణం దగ్గర కలిసింది. ఇక్కడ నుంచి మనం లెక్క పెడతాం. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 100 నాకు 15 వచ్చింది. 115 డిగ్రీలు వచ్చింది కోణం లాగా. ఇలా నాకు 115 డిగ్రీల కోణం వచ్చింది. 115 డిగ్రీల కోణం. సో ఇది మనం యాంగిల్ ఏఓబి ఎంత, 115 డిగ్రీల కోణం. ఓకే, నెక్స్ట్ అది అయిపోయింది, యాంగిల్ ఏఓబి అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ యాంగిల్ బిఓసి. ఇప్పుడు ఇక్కడి నుంచి బిఓసి ఈ కోణం ఎంత కట్టాలి మనం. ఇలా చూడాలి, అంటే మనం కోణమాన్ని తీపి పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ పెడతాం, కోణమాన్ని సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ కలుస్తుందో చూసుకుని చేసుకోవచ్చు. లేదా కోణమాన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆధారం ఏంటి చూసుకోవాలి. ముందు నేను ఓబి కిరణం ఓబి ఆధారంగా పెడుతున్నాను. కిరణం ఓబి ఆధారంగా పెడుతున్నాను. ఓ నుంచి బి కలిసే విధంగా నేను కోణమాన్ని పెట్టుకుంటున్నాను. అదిగో చూడండి ఓబి. సో నేను ఓబి కిరణం ఆధారంగా పెట్టాను. ఇక్కడి నుంచి కొలుస్తున్నాను నేను ఇక్కడ. ఇది 0 డిగ్రీలు, ఇది 0, 10, 20, 30, 40, 50, 60, 70, 75 డిగ్రీలు. అంటే ఈ కోణం ఎంత, 75 డిగ్రీల కోణం అన్నమాట. యాంగిల్ బిఓసి ఎంత, 75 డిగ్రీల కోణం. ఈ విధంగా మనం కోణాన్ని ఉపయోగించి కోణాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ write some acute, obtuse and reflexive angles, at least 2 for each. acute angle అంటే అల్పకోణము. 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ. ఉదాహరణ రాయమన్నా రెండు ఉదాహరణ రాయొచ్చు, బోల్డ్ రాయొచ్చు. ఏదో 40 డిగ్రీస్, 55 డిగ్రీస్, 70 డిగ్రీస్, 80 డిగ్రీస్, ఇవన్నీ కూడా అల్ప కోణాలు. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి, అధిక కోణం. 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ. అంటే 95 డిగ్రీలు తీసుకోవచ్చు, 110 డిగ్రీలు తీసుకోవచ్చు, 175 డిగ్రీలు తీసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ఉదాహరణ రాయొచ్చు. అలాగే రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే ఏంటి, 180. రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే పరావర్తన కోణం. 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ. అలా ఉండే కోణాలు మనం తీసుకోవచ్చు. 180 డిగ్రీల కంటే ఎక్కువ అంటే నేను 190 డిగ్రీలు తీసుకున్నాను. అలాగే 250 డిగ్రీలు తీసుకున్నాను, 290 డిగ్రీలు తీసుకున్నాను. ఇలాగ మనం చాలా కోణాలు మనం రాసుకోవచ్చు. 5వ ప్రాబ్లం అయిపోయింది. యూనిట్ ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 121. First problem, in the given figure, measure the length of AC. Check whether AB plus AC greater than AC. Second one, AC greater than AD minus BC. So first we have to find out measure of the AC bar. AC bar యొక్క పొడవు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు కండిషన్స్ అవుతున్నాయో లేదో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏసీ, ఏ దగ్గర మనం స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ 0 పెట్టాలి, 0 దగ్గర పెట్టాలి. సో ఇది ఏసీ పొడవు. ఏసీ పొడవు ఎంత ఉందో ఒకసారి చూద్దాం మనం. 0 దగ్గర నుంచి 1, 2, 3, 4, 5 సెంటీమీటర్స్ వచ్చింది. 1, 2, 3, 4 మిల్లీమీటర్స్, 5.4 మిల్లీమీటర్స్. ఓకే, 5.4 మిల్లీమీటర్స్. ఏసీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏసీ కట్టేశాను. ఇప్పుడు డీసీ కూడా కట్టేద్దాం. వాడు ఏడి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు,
మనం డీసీ పొడవు కడదాం, అలాగే ఏబీ కూడా కట్టేసుకుందాం రెడీగా. డీసీ ఎంత ఉందో చూద్దాం. డీసీ కూడా చూడండి. డీసీ 1, 2, 2.5, 2.6, 2.7, 2.8, 2.8 centimeters. Okay, 2.8 centimeters. DC is equals to DC bar is equals to DC అని రాసుకుంటే సరిపోతుంది 2.8 centimeters. నెక్స్ట్ ఏబీ కూడా కట్టేద్దాం. ఏబీ కూడా చూడండి ఎంత ఉందో ఒకసారి. ఏబీ 1, 2, 2.1, 2.2, 2.3, 2.4, 2.5 centimeters. ఓకే, 2.5 centimeters. ఏబీ ఎంత? ఏబీ బార్ 2.5 centimeters. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఏబీ ప్లస్ ఏసీ. ఏబీ ఎంత? ఏబీ ఇదిగో 2.5 centimeters ప్లస్ ఏసీ 5.4 centimeters గ్రేటర్ దాన్ ఏసీ అవుతుందా లేదా? ఏసీ ఎంత వచ్చింది మనకి? ఏసీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా 5.4. ఇప్పుడు 2.5, 5.4 రెండు యాడ్ చేయండి. 2.5, 5.9 అంటే 7.9 centimeters గ్రేటర్ దాన్ 5. కరెక్ట్ చూడండి. 7.9 centimeters అనేది 5.4 centimeters కి అంటే ఎక్కువ ఉంది. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏసీ గ్రేటర్ దాన్. ఏసీ అంటే ఎంత? ఏసీ కట్టేసుకున్నా 5.4 centimeters గ్రేటర్ దాన్ ఏడి. ఏడి అంటే ఎంత? ఏడి వాడు ఇచ్చేసాడు కదా 4 centimeters మైనస్ బీసీ ఎంత? 5.5 centimeters. ఇక్కడ చూడండి లెక్క తప్పు ఉంది మనకి. ఇక్కడ మనకి ఏడి అనేది చిన్నది కదా, 4లోంచి మనం 5.5 centimeters అది తీసేస్తాం. బహుశా ఉంటే ప్లస్ ఉండొచ్చేమో, తప్పు పడింది, ఇది ప్లస్ ఉండొచ్చేమో. అంటే 5.5 centimeters ప్లస్ 4 centimeters 9.5 centimeters ఇలా ఉండొచ్చు. ఇప్పుడు ఈ 5.4 centimeters అనేది 9.5 centimeters కంటే ఎక్కువ కాదు కదా, సో ఇది ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇది ప్లస్ ఉండడం వల్ల. అలా కాకుండా ఈ ఏడి మైనస్ బీసీ బదులు ఏడి మైనస్ డీసీ రాసామనుకోండి. ఏడి మైనస్ డీసీ రాసుకుంటే అసలు ఎంత అవుతుందో చూద్దాం. ఏసీ అంటే ఎంత? 5.5 centimeters గ్రేటర్ దాన్ ఏడి అంటే ఎంత? ఏడి 4 centimeters మైనస్ డీసీ ఎంత? డీసీ 2.8. 4 లోంచి 2.8 తీసేస్తే 10 నుంచి 8 తీస్తే 2, 3 నుంచి 2 తీస్తే 1.2 centimeters. సో 5.5 అనేది 1.2 కన్నా పెద్దదే కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుందట. ఎప్పుడు మనకి ఇక్కడ బీసీ బదులు డీసీ అని రాసుకుంటే, నేను 2 సందర్భాలు చెప్పాను, ఇక్కడ మిస్టేక్ పడింది కాబట్టి. ఒకవేళ ఏడి ప్లస్ బీసీ అయితే ఇది ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఏడి మైనస్ డీసీ అయితే కనుక ఇది. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఇది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ బార్. పుట్ ఏ పాయింట్ సి ఇన్ బిట్వీన్ ఏబీ బార్. ఎక్స్టెండ్ సిబీ బార్ అప్ టు డి సచ్ దట్ CD is greater than AB. Now check whether AC and BD are equal length. Draw a line segment AB bar. ముందుగా మనం లైన్ సెగ్మెంట్ AB bar ని గీద్దాం. నేను జస్ట్ ఒక 6 centimeters తో ఒక లైన్ సెగ్మెంట్ గీస్తున్నాను. AB bar అనే లైన్ సెగ్మెంట్ గీస్తున్నాను. 6 centimeters గీసాను నేను. దీనికి పేరు పెడతాను నేను AB. వాడు ఇచ్చిన పేరు పెట్టాను AB. పుట్ ఏ పాయింట్ సి ఇన్ బిట్వీన్ ఏబీ బార్. ఏబీ బార్ మధ్యలో ఎక్కడో ఒక చోట, మధ్యలో అంటే మధ్య కాదు, ఎక్కడో ఒక చోట ఏబీ బార్లో ఎక్కడో ఒక చోట సి అనే పాయింట్ గుర్తించండి. నేను గుర్తిస్తాను ఎక్కడంటే ఇక్కడ గుర్తిస్తాను ఎక్కడో. సో ఇక్కడ 4 centimeters దగ్గర ఇక్కడ గుర్తిస్తాను నేను ఒక పాయింట్. అదిగో దీనికి వాడు సి అని పేరు పెట్టుకున్నారు కదా, సి అని పేరు పెట్టాను. సో మనకి ఇప్పుడు ఏబీ ఎంత? మనకి ఒకసారి చూసుకుని ఏబీ 6 centimeters. ఇప్పుడు ఏసీ 4 centimeters. ఏబీ ఏమో 6 centimeters, ఏసీ 4 centimeters. ఇది 4 centimeters. మరి సిబి కూడా ఎంత అవుతుంది? 2 centimeters అవుతుంది కదా. ఇది మొత్తం 6 centimeters అయినప్పుడు ఏబీ, బీసీ కూడా 2 centimeters. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఎక్స్టెండ్ సిబి బార్. సిబి బార్ మనం ఎక్స్టెండ్ చేయాలి అప్ టు డి. డి వరకు ఎక్స్టెండ్ చేయండి. ఈ సిబి బార్ని డి వరకు ఎలాగా? సచ్ దట్ సిడి ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి. ఏబి కంటే సిడి అనేది ఎక్కువ ఉండాలి. సిడి ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి. ఈ సిబిని మనం పొడిగిస్తాము,
డి వరకు పొడిగిస్తాము. అది ఏబి 6 సెంటీమీటర్ల కంటే సిడి ఎక్కువ ఉండాలి. 6 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే నేను 7 సెంటీమీటర్లు తీసుకుంటున్నాను. ఇక్కడ సి దగ్గర నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. అది 7 సెంటీమీటర్ తీసుకున్నాను ఇక్కడి నుంచి. ఇది సిడి. సిడి ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు నౌ చెక్ వెదర్ ఏసీ అండ్ బీడీ ఆర్ ఈక్వల్ లెంగ్త్. ఏసీ, ఈ ఏసీ, ఇది ఏసీ, నెక్స్ట్ బీడీ, ఈ రెండు ఈక్వల్ లెంగ్త్లో ఉంటాయా అని అడుగుతున్నారు. ఎందుకు ఈక్వల్ లెంగ్త్లో ఉంటాయి ఒకసారి కూర్చో చూద్దాం. మనకి ఏసీ ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఏసీ ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ బీడీ కూడా కొలుద్దాం. బీడీ ఎంత వచ్చింది? ఇదిగో 5 సెంటీమీటర్స్ వచ్చింది. బీడీ 5 సెంటీమీటర్స్ వచ్చింది. సో రెండు ఈక్వల్గా ఉన్నాయా? ఆర్ ఈక్వల్ లెంగ్త్? నో, ఏసీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీడీ బార్. నెక్స్ట్ థర్డ్ వన్, యాజ్ ఎం యాంగిల్ AOB is equals to 40 degrees, draw an angle BOC such that angle AOC is equals to 9 degrees. Check whether M measurement of angle AOB plus measurement of angle BOC is equals to measurement of angle AOC. ఇక్కడ మనకి యాంగిల్ AOB అంటే అర్థం ఏంటి? M యాంగిల్ AOB అంటే ఏంటి అసలు? రెండు ఒకటేనా? ఎస్, రెండు ఒకటే. యాంగిల్ AOB అనేది చిత్రము, పటము గీయము అని అర్థం. ఒక కోణం యొక్క పటాన్ని గీయండి అన్నాడు. ఆ కోణం కొలత ఎంత అని చెప్పేదే ఎం. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్స్ టు 40 డిగ్రీస్. ఓకే, ఇది రెండింటికి తేడా అది. ఓకే, ఇప్పుడు మనం ఒక రఫ్ డయాగ్రామ్ ఒకటి గీయాలి మనం. ఇప్పుడు మనం యాంగిల్ AOB అంటే ఒక కిరణాన్ని తీసుకుందాం. యాంగిల్ AOB ఇక్కడ ఓ శీర్షం, మధ్యలో ఏ లెటర్ ఉందో అది ఓ తీసుకున్నాం. ఇక్కడ AOB, ఇక్కడ బి అనేది తీసుకున్నాను. ఓకే, మొదట ఏం చేయాలి మనం? ఓఏ కిరణానికి గీయండి. ఎన్నో కన్నా సెంటీమీటర్లు తీసుకుని ఒక 6 సెంటీమీటర్స్తో ఓ కిరణాన్ని గీసాను. ఓఏ అని కిరణం గీసాను. తర్వాత దీన్ని బేస్ చేసుకుని కోణమాన్ని పెట్టి నేను ఏం చేశానంటే కోణమాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ 40 డిగ్రీస్తో ఒక యాంగిల్ గీసాను. అప్పుడు యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్స్ టు 40 డిగ్రీస్ అయింది. ఇప్పుడు డ్రా అన్ యాంగిల్ BOC. BOC యాంగిల్ గీయమన్నాడు. ఎలాగా? యాంగిల్ AOC ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. యాంగిల్ AOC ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడే 90 డిగ్రీస్ పెట్టి ఒక కోణం గీసేస్తాం. సో ఇప్పుడు యాంగిల్ BOC ఇది ఎంత ఉంటుంది? 50 డిగ్రీస్ ఉంటుంది. మొత్తం యాంగిల్ AOC ఏమో 90 డిగ్రీస్. మరి ఈ ముక్క ఎంత ఉంటుంది అంటే 50 డిగ్రీస్. ఒకసారి మనం గీస్తున్నప్పుడు మీకు అర్థం అవుద్ది. చూడండి ఒకసారి. ఒక కిరణం గీస్తున్నాను. ఈ కిరణం OA. కిరణం OA గీసాను ముందు. తర్వాత ఇప్పుడు కోణమాన్ని తీసుకొచ్చాను. కరెక్ట్ కోణమాన్ని చూడండి ఏం చేశాను. ఇక్కడి నుంచి మనం యాంగిల్ గీస్తున్నాం కాబట్టి ఇలా గీస్తున్నాం కాబట్టి ఇలా గీస్తాం కాబట్టి కోణమాన్ని ఓ దగ్గర పెట్టాలి. ఇక్కడ ఏ దగ్గర పెడతాం. అది ఓ. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు గీయాలి కోణం మనం? 40 డిగ్రీస్. అంటే 40 డిగ్రీస్ అంటే ఇది కదా. అది జస్ట్ కొద్దిగా కిందకు వచ్చేసింది, కొంచెం పైకి గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంతది? 40 డిగ్రీస్ యాంగిల్. యాంగిల్ AOB ఎంత? 40 డిగ్రీస్ యాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు డ్రా అన్ యాంగిల్ BOC అనే యాంగిల్ గీయాలట. ఎలా గీయాలి? యాంగిల్ AOC ఈజ్ ఈక్వల్స్ 90 డిగ్రీస్కి గీయాలి. యాంగిల్ AOC 90 డిగ్రీస్. ఇదిగో అది యాంగిల్ AOC ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అంటే ఇది 90 డిగ్రీస్, ఇది 40 డిగ్రీస్ అయింది. అప్పుడు యాంగిల్ BOC ఎంత అవుద్ది? BOC 50 డిగ్రీస్ అవుతుంది కదా. ఓకే, కాబట్టి చూసుకొని 50 డిగ్రీస్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ 40, అవునా? 10, 20,
30, 40, 50 degrees సరిపోయింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 50 degrees ఉంది. చెక్ వెదర్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఏఓబి 40 degrees ప్లస్ యాంగిల్ బిఓసి అంటే 50 degrees ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏఓసి. ఎస్, యాంగిల్ ఏఓసి ఎంత? 90 degrees సరిపోయింది. యాంగిల్ ఏఓసి ఎంత వచ్చింది? 90 degrees. ఇవి రెండు ముక్కలు కలిపితే 50 + 40 ఎంత? 90 degrees సరిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్రా అన్ యాంగిల్ XYZ as measurement of angle XYZ equals to 60 degrees. Measure the exterior angle XYZ. ఇప్పుడు చూడండి ఒకసారి. డ్రా అన్ యాంగిల్ XYZ అనే యాంగిల్కి ఇద్దాం. ఇక్కడ y అనేది శీర్షము, రఫ్ డయాగ్రామ్ గీస్తున్నది. ఇది y అనేది శీర్షం మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ x పెడుతున్నాను. యాంగిల్ XYZ ఇలాగ ఒక 60 degrees యాంగిల్తో మరో కిరణాన్ని గీసాను. ముందేమో ఇలా ఒకటి గీసాను, ఇక కోణమాన్ని పెట్టి 60 degrees యాంగిల్ ఒకటి గీసాను. ఇది 60 degrees. దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా మనం కొలవాలి. ఇది కొలిస్తే ఎంత ఉంటుందంటే, జనరల్గా ఒక బిందువు చుట్టూ కోణం 360 degrees ఉంటుంది. ఈ 62 degrees తీసేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేస్తుంది. 10లోంచి 2 తీస్తే 8, ఇక్కడ 15, 15లోంచి 6 తీస్తే 9, ఇక 298 degrees. ఇది 298 degrees ఉంటుంది. మనం కోణమాలతో కొలుచుకుంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్గా నేను ఏం చేస్తానంటే ఒక కిరణాన్ని గీసేసాను. ఇదిగో ఇక్కడ ఖచ్చితంగా నేను 62 degrees చూసుకోండి. ఇక్కడికి 60, ఇక్కడ 1, 61, 62 ఇక్కడ అన్నమాట. కరెక్ట్గా 62 degreesతో నేను ఒక కిరణాన్ని గీసేసాను. 62 degrees శీర్షం, ఇది y, ఇది x, ఇది z. ఇక్కడ లోపల ఉన్న ఈ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ అది 62 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది మనకి? కింద చేస్తే మనకి ఎంత వచ్చింది? 298 degrees వచ్చింది కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ 298 degrees వచ్చింది అనమాట. మెజర్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ XYZ 298 degrees. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెట్ స్క్వేర్, ప్రొట్రాక్టర్, డివైడర్. సెట్ స్క్వేర్ అంటే మీకు అందరూ తెలుసు, మూలమట్టాలు ఉంటాయి. మనం ఇలాగ స్కేల్ కింద పెట్టి, ఓకే, ఇలా మూలమట్టం పెట్టి దీని మీద ఇలా సెట్ స్క్వేర్ ఒకటి, ఏదో ఒక సెట్ స్క్వేర్ పెట్టి ఏం చేస్తాం? ఇలా ఒక గీత గీస్తాం. మళ్ళీ ఇంకా ఎదో ఒకటి గీసుకోవచ్చు. ఇలా ఒకటి గీస్తాం మూలమట్టం పెట్టి. గీస్తే ఏమవుతాయి? మనకి ప్యారలల్ లైన్లు వస్తాయి. ఇలాగ 2 ప్యారలల్ లైన్లు ఇలా మనకి గీసుకోవచ్చు అనమాట. సెట్ స్క్వేర్ ఉపయోగించి టు మెజర్ యాంగిల్స్ని కొలము, టు మెజర్ ద లెంగ్త్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్, టు డ్రా ప్యారలల్ లైన్స్ గీస్తాం. ప్రొట్రాక్టర్ టు మెజర్ యాంగిల్స్ని కొలుస్తాము. డివైడర్ టు మెజర్ ద లెంగ్త్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా డివైడర్, ఇందులో వచ్చి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ టైపు. తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మిస్ అయినట్టుంది. ఇందులో మన క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ అవుట్, 6th క్వశ్చన్ ఇది. లిస్ట్ అవుట్ ద లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, క్యాపిటల్ లెటర్స్, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ రైట్ యాంగిల్స్. మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయాలి. వాటిలో ఉన్న ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 90 degrees యాంగిల్స్ ఉన్నవి రాయాలి, రైట్ యాంగిల్స్. సో చూడండి, ఈ లెటర్ తీసుకోండి. ఏలో ఉండదు. మనం ఏ తీసుకున్నాం అనుకోండి ఇలా ఉంటాయి ఇవి. సో ఏలో ఎక్కడ కూడా రైట్ యాంగిల్స్ ఉండవు, బిలో ఉండవు, సిలో ఉండవు, డిలో ఉండవు, ఈలో ఉంటుంది. చూడండి, ఈలో చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. సో ఈలో రైట్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ ఎఫ్లో కూడా రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది,
90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. తర్వాత హెచ్లో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, లంబకోణం ఉంటుంది. నెక్స్ట్ ఐలో కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఏదో చిన్న వంకరగా ఉంది కానీ ఇది కూడా, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది ఐలో. జేలో కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది కదా. సో మనం జే చూపించేది ఇక్కడ, జేలో కూడా ఉంటుంది ఇక్కడ రైట్ యాంగిల్స్ జే. నెక్స్ట్ ఎల్లో కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, టీలో కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది. ఈ విధంగా మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు లెటర్స్ని. తర్వాత 7th వన్, మెజర్ ద యాంగిల్స్, యాంగిల్ ఏక్యూపీ. ఏక్యూపీ ఎంత? యాంగిల్ సిపిఆర్ ఎంత? యాంగిల్ ఏక్యూపీ ఎంత? యాంగిల్ ఏక్యూపీ ఎంత? నెక్స్ట్ యాంగిల్ సిపిఆర్, సిపిఆర్ ఈ యాంగిల్ ఎంత? యాంగిల్ బిఆర్క్యూ, బిఆర్క్యూ అంటే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలని వాడు అడిగాడు. బాహ్య కోణాలు ఎంత ఉంటాయి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి యాంగిల్ ఏక్యూపీ ఎంతో చూద్దాం. యాంగిల్ ఏక్యూపీ జాగ్రత్త చూసుకోండి. ఇదిగో ఇది ఏక్యూ. నెక్స్ట్ యాంగిల్ ఏక్యూపీ, ఏక్యూపీ మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి కదా. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది? 110 115 ఉంది కదా ఇక్కడ. సో అక్కడ వరకు అన్నమాట 115 డిగ్రీస్. ఎంత ఉంది? యాంగిల్ ఏక్యూపీ ఎంత? 115 డిగ్రీస్. ఈసారి యాంగిల్ ఆర్పిసి లేకపోతే సిపిఆర్ అది ఇక్కడ పెట్టాను నేను. యాంగిల్ ఇదిగో సెంటర్ పాయింట్ దగ్గర పెట్టాను. ఇక్కడ నుంచి కొలుద్దాం లాగా చూడండి ఒకసారి. అదిగో ఇది సిపిఆర్, సిపిఆర్ కదా. ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది కోణం అంటే ఇక్కడ నుంచి చూసుకోవాలి. 0 దగ్గర నుంచి 120 డిగ్రీస్ ఉంది ఇక్కడ. మీరు కొలిచి చూడండి. మీరు ప్రొట్రాక్టర్ ఉపయోగించి. నాకు ఇక్కడ పిక్చర్ కొద్దిగా తప్పులు రావచ్చు. మీరు ఎగ్జాక్ట్ మాత్రం మీరు టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు కొలిచి చూసుకొని యాంగిల్ సిపిఆర్ ఈక్వల్స్ టు 120 డిగ్రీస్. చిన్న తప్పులు ఉండొచ్చు ఇక్కడ మెజర్మెంట్లోని. నెక్స్ట్ యాంగిల్ బిఆర్క్యూ 120 డిగ్రీస్ వచ్చింది చూడండి. యాంగిల్ బి ఇదేమో బిఆర్, ఇది క్యూ, ఇక్కడ క్యూ. ఇది ఎంత ఉంది? ఇది కూడా 120 డిగ్రీస్ ఉంది. సో యాక్చువల్గా ఇది 115 కాదు, ఇది కూడా 120 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ మిస్టేక్ వచ్చిందేమో అనుకుంటున్నాను. ఇక్కడ చిత్రంలో 120 డిగ్రీస్ ఉండొచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ కూడా పూర్తి అయిపోయింది. మనకి నెక్స్ట్ వీటి మీద నేను బిట్స్ తయారు చేసిన బిట్స్ కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. ఎక్కడైనా కనుక మీకు అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే విధంగా. సో థ్యాంక్ యూ.